నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సిఎన్ఏ లెటర్ 2024లో చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సో ఈరోజు లెటర్ సి వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది, లెటర్ సి క్వాలిటీస్ ఏంటి, ప్లస్లు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో లెటర్ సి ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఇలా ఉంటుంది, పైనుంచి కింద వరకు ఫుల్ ఆఫ్ ఎనర్జీ. వయసు పెరిగే కొందికి వీళ్ళు ఇంకా ఎనర్జెటిక్ అవుతూ ఉంటారు, ఇంకా యాక్టివ్ అవుతుంటారు. ఏజ్ ఇస్ ఓన్లీ ఏ నంబర్ అని క్లియర్గా చెప్పేవాళ్ళు లెటర్ సి వాళ్ళు. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఏజ్ పెరిగే కొంది సినిమాలు ఇంకా ఫాస్ట్గా చేస్తున్నారు, స్పీడ్ పెంచారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 or 4 మూవీస్ పటాలు ఎక్కిస్తున్నారు. చంద్రబాబు గారు 70+ ర్యాలీసు, మీటింగ్సు. సో చంద్రశేఖర్ రావు గారు కూడా మనం చూసాం ఎన్నెన్ని మీటింగ్స్ పెట్టుకున్నారు, ఎంతెంత ఫాస్ట్గా తిరిగారు. సో చంద్రమోహన్ గారు మొన్నటి వరకు కూడా యాక్టివ్గా సినిమాల్లో యాక్ట్ చేశారు, కొన్ని 100 సినిమాలు యాక్ట్ చేశారు. సో లెటర్ సికి సంఖ్యాబలం 3. 3 అంటే దేవతల గురువు జూపిటర్. సో 3కి 1వ నంబర్లో 2వ నంబర్లో ఉన్న క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. 1లో మాదిరి సూర్యులాగా వెలగగలరు, 2లో చంద్రుడిలాగా కామ్గా ఉండగలరు, నోబెల్ పర్సన్ లాగా ఉండొచ్చు, ఇద్దరు కొట్లాడుతూ మధ్యలో ఉండి సెటిల్మెంట్ చేయడానికి, న్యాయం చెప్పడానికి జడ్జ్మెంట్ పర్సన్ 2. 1 లీడర్షిప్ క్వాలిటీస్. 2 కలిపితే 1 and 2 మిక్సీలో వేస్తే లెటర్ సి వస్తుంది. సికి లీడర్షిప్ క్వాలిటీస్, గుడ్ జడ్జ్మెంట్, గుడ్ టీచరు, ప్రీచరు అన్నీ. సో 3 గురువు. సో మంచి నేర్పేవాళ్ళు లెటర్ సి వాళ్ళు, మంచి గుణాలు ఉన్నవాళ్ళు, స్పిరిచువల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. దైవభక్తి చాలా ఎక్కువ ఉంటుంది, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు, ఎక్కువ గుడ్లు చూస్తారు, పూజలు చేస్తారు. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర్ రావు గారు లెటర్ సిలో. ఆయన చేసినన్ని హోమాలు, పూజలు నాకు తెలిసి దేశంలో ఎవరు చేసి ఉండరు. పైగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఎన్ని పూజలు ఎవరు చేసి ఉండరు. పబ్లిక్గా ఆయన అన్ని పూజలు చేశారు, రాగశ్యామ పూజలు అన్నీ చేశారు ఆయన, హోమాలన్నీ. సో ఈ లెటర్ సి వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు, స్పిరిచువల్గా ఉంటారు, మాట మీద ఉంటారు. 70 to 75% ఇచ్చిన మాటని నెరవేర్చుకుంటారు. వీళ్ళు దూరదృష్టి కలవాళ్ళు. సో మనము ఒక వారంకో, నెలకో, 2 నెలలకో ప్లాన్ చేస్తే ఈ లెటర్ సి వాళ్ళు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి జరగబోయేది ముందే ఊహించి ప్లాన్ చేసే శక్తి గలవాళ్ళు, దూరపు దృష్టి ఉన్నవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ కూర్చొనే వేరే 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 ఆలోచనలు బుర్రలో నడపగలిగే వాళ్ళు. సో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్, మల్టిపుల్ టాస్క్ సింగిల్ టైంలో బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇతరుల సలహాలు కూడా తీసుకుంటారు, బట్ వాళ్ళు అనుకున్నదే ఫైనల్గా చేస్తారు. సో యూజువల్గా అందరినీ అడుగుతారు ఎట్లా 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 ఎట్లా, బట్ వాళ్ళ మైండ్లో ఉండేదే ఆచరణలో పెడతారు, విజయం సాధిస్తారు. వీళ్ళు సపరేట్ రూట్ వేసుకుంటారు. వాళ్ళు రూట్ ఫర్ సక్సెస్ ఇస్ దేర్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ వల్ల సక్సెస్ మీద సక్సెస్ కొడతారు. అండ్ లెటర్ సి ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, స్పిరిచువాలిటీ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్. వీళ్ళు ఇతరుల మీద దయ చాలా ఎక్కువ చూపుతారు. ఎవరన్నా సాయం కోసం వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకి వీలైనంత సాయం ఖచ్చితంగా చేస్తారు. సో చిరంజీవి గారిని చూస్తున్నాము ఈ దృష్టిలో, ఈవెన్ చంద్రమోహన్ గారిని చూసాము, చంద్రశేఖర్ రావు గారిని చూసాము, చంద్రబాబుని చూసాము. సో హెల్పింగ్ నేచర్ వీళ్ళ బ్లడ్లో ఉంటుంది. ఇలా చాలామంది సి వాళ్ళు, చిదంబరం గారు తమిళనాడు చాలా డెవలప్ చేశారు. ఇలా చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది సినీ స్టార్స్ ఉన్నారు లెటర్ సితో. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్, డిటర్మైన్డ్ పీపుల్. సో వీళ్ళు కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చేవాళ్ళు. వీళ్ళకి గాడ్ ఫాదర్స్ అంటూ ఎవరు ఉండరు, వీళ్ళకి గాడే అంతా. సో దైవ బలమే వీళ్ళకి అన్నీ ఇస్తుంది. సో లెటర్ సికి వాల్యూ 3. 3 అంటే జూపిటర్. లక్కీ కలర్స్ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్. అన్లక్కీ కలర్ గ్రీన్. ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. అన్లక్కీ నంబర్ 6, 15, 24,
లెటర్ వి వాళ్ళతో మ్యారేజ్ బంద్ చేయాలి, డబ్ల్యూ వాళ్ళతో అవసరం లేదు, పి వాళ్ళతో అవాయిడ్ చేయాలి. సో లెటర్ సికి బెస్ట్ మ్యాచ్ ఫర్ మ్యారేజ్ ఇస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, సురేఖ గారు బెస్ట్ మ్యాచ్, చంద్రశేఖరరావు గారు, శోభా గారు బెస్ట్ మ్యాచ్. సో లెటర్ ఎస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ లెటర్ సి. నెక్స్ట్ లెటర్ ఎస్, ఎల్ is also very good letter. So lucky stone amethyst, more than 5 carats in neck in the form of dollar in gold or silver. సో స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి మధ్యలో 108 days పూజలో పెడతాము. ఈ 108 days పూజలో ఉన్న స్టోన్స్ స్పిరిచువాలిటీ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ. ఈ స్టోన్స్ వేసుకోవడం ద్వారా హెల్త్ బాగుంటుంది, శత్రువు మీద విజయం సాధిస్తాము. మనం ఏ రంగంలో ఉన్నా, టీచింగ్ రంగంలో ఉన్నా, డాక్టర్గా ఉన్నా, ప్రొఫెసర్గా ఉన్నా, లేదా రాజకీయ నాయకుడిగా ఉన్నా మనకు దైవ సహాయము, దైవ దీవెనలు పుష్కలంగా ఉంటాయి అమితిస్ట్ వేసుకోవడం వల్ల. సో గ్రీన్ అవాయిడ్ చేయాలి. 6/15/24లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఫ్రైడే ఇంపార్టెంట్ అయిన వర్క్స్ చేయకూడదు. లక్కీ వీక్ వచ్చి వెడ్నెస్డే, బుధవారం చాలా బాగుంటుంది పనులు చేసుకోవడానికి. ఏ వర్క్ స్టార్ట్ చేసినా వెడ్నెస్డే స్టార్ట్ చేసి చాలా బాగుంటుంది. సో 2024 is equal to 8. Letter C is equal to 3. 3 and 8 are very very good friends. సో లెటర్ సి వాళ్ళకి 2024లో చాలా బాగుండబోతుంది. 2 నెలలు జాగ్రత్త తీసుకుంటే, జూన్ అండ్ జూలై కొంచెం ఇబ్బందులు వస్తాయి. ఈ 2 నెలల్లో లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి. అన్నెసరీ ట్రావెల్ వద్దు, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ వద్దు, డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వడం వద్దు, అగ్రిమెంట్స్ రిజిస్ట్రేషన్లు ఆ 2 నెలలు జూను జూలై అవాయిడ్ చేసుకుంటే లెటర్ సి వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అన్ని నెలలు బాగుంటాయి. ఒక జూన్, ఒక జూలై ఈ 2 నెలలు తప్పిస్తే. సో 2024లో మంచి విజయాలు లెటర్ సి వాళ్ళకు ఉన్నాయి. సో సి వాళ్ళు 6 అక్షరాలు ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, 6లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, లెటర్ వి వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఎక్కువ లెటర్ ఎస్ని ప్రిఫర్ చేస్తే మ్యాచ్ చాలా బాగుంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే లెటర్ సి వాళ్ళకి 2024లో చాలా 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 ఆనందంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపియండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జ్, ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు ఉండకూడదు, 6, 3 ఉండకూడదు, 3 దేవతలు 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం. 12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులవుతాం. అంతవరకు బాగుంటారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది 12 ఉంటే. 13 ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు. దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు. బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్ చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇవి చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం.
సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే. సో నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30 to 40%, రాంగ్ నెంబర్స్ ఉంటే 40 to 60, 3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూ బార్న్ బేబీస్ పుట్టిన వారం, 10 రోజులు, 20 రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి. ఈ పేరు అనుకున్నాము, ఎలా ఉంది, ఇలా. సో న్యూ బార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్, స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను, అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్ అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్న, నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.